తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. కొలను భారతి అని చెప్పారు కదండి, దాని గురించి వివరం చెప్పండి అమ్మా. కొలను భారతి ఆలయమేమో సప్త ఋషులు సప్తమాతృకలను పూజించిన ఆలయం. సప్త ఋషులు సప్త మాతృకలను కూడా మన సప్తమాతృకలు ఉన్నారు కదా, ఉన్నారు. ఆ సప్తమాతృకలని సప్త ఋషులు పూజించినటువంటి ఆలయం. అక్కడ ఒక సరస్సు ఉంది. సప్త ఋషులు వాళ్ళని పూజించారు, అమ్మవార్లను పూజించారు, సప్త మాతృకలను పూజించారు. సప్తమాతృక ఆలయాలు చాలా ఉన్నాయండి మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో. ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ అనే మాట మాట్లాడాలి, తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర కూడా కలుపుకున్నటువంటి తెలుగు ప్రాంతాల్లో చాలా సప్తమాతృకల ఆలయాలు ఉన్నాయండి. చాలా ఉన్నాయండి. కొలను భారతి గురించి చెప్పండి. కొలను భారతిలో సప్తమాతృకల ఆలయాలుండి అక్కడ భారతీదేవి వెలిసింది. సప్త ఋషులు పూజిస్తున్న భారతీదేవి అంటే సరస్వతీదేవే. మనం ఎక్కడి నుంచి ఎటు వచ్చినా సరస్వతీదేవి ఎక్కడ చూసినా నది రూపంలో ఏంటి, మాతృకుల రూపంలో ఏంటి, అన్నిట్లో సర్వం ఆమె ఉన్నారు. బ్రాహ్మీతో మొదలవుతాయి కదా సప్తమాతృకలు. ఆ బ్రాహ్మీనే ఈ సరస్వతి. బ్రహ్మ యొక్క స్త్రీ శక్తే సరస్వతి, బ్రాహ్మి అలా వచ్చిందనమాట. అది కొలను భారతిలో. ఈ కొలను భారతికి చుట్టుపక్కల చాలా అవంతా మంచి అడవులండి, నల్లమల్ల అడవులు. అవన్నీ చాలా చిట్టడవులు అనమాట. కొంచెం రోడ్లు అవి బాగున్నాయి, సౌకర్యాలు చక్కగా ఉన్నాయి, వెళ్ళొచ్చు. ఉండే అవకాశాలు ఉండవు, కానీ మన కారు తీసుకుని వెళ్ళి అన్నీ చూసేసి వచ్చేసేటటువంటి సౌకర్యాలు అయితే ఉన్నాయి. అలాంటి సౌకర్యాలు బాగా ఉన్నాయి. ఆ కొలను భారతి దగ్గరలోనే ఓంకారం అని ఇంకొక ఆలయం ఉందండి, ఓంకారేశ్వరం. అక్కడ పూర్తిగా శివుడు స్వయంభూగా వెలిశాడని పేరు. అక్కడ ఒక కాశీనాయన అనుకుంటాను, ఒక అవధూత ఉన్నారు. అవధూత నిత్యాన్నదానం చేస్తారు ఆయన. నిత్యాన్నదానం ఇప్పుడు లేరు ఆయన పేరు మీద ఆయన శిష్యులు చేస్తున్నారు. అక్కడ ఒక అద్భుతమైన నవగ్రహ మంటపం ఉందండి. నవగ్రహ మంటపం అంటే సూర్యుడే కదా. ఎలా ఉంటుందంటే ప్రతి వారు అంటే మామూలుగా నవగ్రహ ఆలయాలు ప్రతి గుళ్ళోనూ మన శివాలయాలన్నింటిలో నవగ్రహం చూస్తూ ఉంటాం. నవగ్రహాలు ఉంటాయి, వాటి చుట్టూ ప్రదక్షిణం కూడా చేసి వస్తూ ఉంటాం. అందులో శివునికి కొంచెం ప్రత్యేకంగా తైలాభిషేకం చేసుకోవడానికి వీలుగా కొంచెం వేరుగా ఉంటుంది. మధ్యలో ఉండేవాడు ఎప్పుడు సూర్యుడు. చుట్టూ ఈ 9 గ్రహాలు ఉంటాయి కదా. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఆ ఓంకారంలో ఉన్నటువంటి ఆ నవగ్రహం మాత్రం నేను నిజంగా మర్చిపోలేనండి. ఎంత బాగుంటుందంటే. ఎలా ఉంటుందంటారు? అసలు చక్కగా పెద్ద రథం మీద సూర్యుడు, ఆయనకు అటు ఇటు ఉషా పద్మిని భార్యలు, అరుణుడు రథం తోలుతూ, అనూరుడు. యాక్చువల్లీ అనూరుడు అంటే ఊరు లేనివాడు అనూరుడు. ఈయన గరుడుడికి అన్నయ్య. ఊరులు లేని అనూరుడు. అనూరుడే అరుణుడుగా మొట్టమొదట అసలు రథం వచ్చేటప్పుడు రథ సారథి కనిపించా కదా, రథంలో కూర్చున్నాడు కనిపిస్తాడు ముందు రథ సారథి కదా. అరుణుడు ఫస్ట్ వస్తాడు, అరుణుడు వచ్చాక సూర్యుడు వస్తాడు. అరుణోదయం అయ్యాకే సూర్యోదయం. మనకి రోజు వచ్చేది సూర్యుడి నుంచే మొదలవుతుంది. అందుకనే ముందరే లేచి స్నానాలు అవన్నీ చేసి రెడీగా ఉండి అరుణుడు రంగానే నమస్కరించుకుంటూ, సూర్యుడు రంగానే మీ సంధ్యావందనం చేసుకుంటూ మీ కార్యక్రమాలు సూర్య నమస్కారాలు మొదలు పెట్టుకోండి అని చెప్తారు. కరెక్టేనండి. కనుక అది లెక్క. అక్కడ ప్రతి గ్రహానికి ఎవరి ఆర్బిట్లో వాళ్ళు తిరుగుతూ ఉండాలంటే వాళ్ళకు ఒక వాహనం ఉండాలి కదా. అవునండి. చక్కగా రథాలు, ఆ రథాల్లో ఆ దేవత, ఆ గ్రహం ఎవరైతే గురువు అయితే గురువు, కుజుడు అయితే కుజుడు గ్రహం, పక్కన భార్యలు, ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు భార్యలు, చక్కగా ఆ రథం కదులుతూ అలాగా ఉన్నాయండి. అది ఎంత అద్భుతంగా ఉంటుందో. చిన్న మంటపమే, చిన్న మంటపంలోనే అంత అందమైన అద్భుతమైన నవగ్రహ మంటపాల గురించి చెప్పుకోవాలంటే చెప్పండి. అసలు అద్భుతం. అమర్కంటక్ లో ఉంటుంది. నవగ్రహాలు ఇలా కుండల్లో నీళ్లు పోస్తారు, కింద శివలింగాల రూపంలో ఉంటుంది. ఇలాగే ఉజ్జయినిలో కూడా ఉంటుంది, శివలింగాల రూపంలో నవగ్రహాలు. మొట్టమొదట రూపం లేదు కదండి, రాయి పెడితే రాయే కదా, నిరాకారం కదా. ఆ పై నుంచి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది అద్భుతమైన నవగ్రహ మంటపం. అసలు అవి కొన్ని చూస్తూ ఉంటే ఇదే అసలు మన నవగ్రహం అంటే అని అనిపిస్తుంది అనమాట. నవగ్రహాలంటే ఇదే కదా అనిపిస్తుంటుంది అనమాట. అసలు ఈ నవగ్రహ మంటపం ప్రతి గ్రహానికి ఒక రంగు ఉంటుంది కదా. అవును కదా. ఆ రంగుతోనే ప్రతి నవగ్రహానికి ఉజ్జయినిలో మనకు కనిపిస్తుందండి. అది అక్కడ చక్కగా పైన దాన్ని ఏమంటారు,
అలాంటి గోపురాలు గోపురాలు ఆ రంగులు. మ్మ్. ఇంకొకటి కూడా ఉంది, గుంటూరు ఉంది కదా, గుంటూరు అక్కడ శృంగేరి శంకర మఠం ఉంది. శృంగేరి శంకర మఠంలో నవగ్రహాల మంటపం చేస్తున్నప్పుడు ప్రతి గ్రహం ఒక ఆకారంలో ఉంటుందని మనం చెప్తాం కదా. ఒకటి నక్షత్ర ఆకారంలో ఉంటుంది, ఒకటి చాట ఆకారంలో ఉంటుంది, ఒకటి బాణం ఆకారంలో ఉంటుంది. ఇవన్నీ తెలుసు కదా. ఆ ఆకారంలో ఆ గ్రహం ఉన్న పైన గోపురం మీద ఆ ఆకారం చెక్కారు. అబ్బాబ్బా, అంత అద్భుతంగా. అంటే ఇదర్రా తెలుసుకోండి అని చెప్తున్నారు. ఈ గ్రహం ఈ ఆకారంలో ఉంటుంది, ఈ గ్రహం ఈ ఆకారంలో ఉంటుంది, ఈ గ్రహం ఈ ఆకారంలో ఉంటుంది అని చెప్తున్నారు. ఈ గ్రహం ఈ రంగులో ఉంటుంది. రంగులు కూడా, రంగులు, ఆకారాలు. అసలు ఈ గ్రహాల మాట ఎందుకు చెప్పుకుంటున్నావు? మధ్యలో ఉన్నటువంటి సూర్యుడు కదా వీటన్నిటిని తన ఆకర్షణ శక్తితో ఆకర్షించి ఇలా తిరుగు, ఇలా తిరుగు, ఈ స్పీడ్లో తిరుగు, ఈ కక్షలో తిరుగు అని చెప్తున్నాడు. అవును కదా. కనుక సూర్యుడే లేకపోతే అసలు ఇవన్నీ ఏవి? నిజమే కదా. ఇది సూర్యగ్రహ ప్రభావం అన్ని గ్రహాల కంటే ఎంత. సూర్యుడు గ్రహం కాదు నక్షత్రం అనేవాళ్ళు సైన్స్లో చెప్పేవాళ్ళు చెప్తున్నారు. కదలకుండా ఉంటున్నాడు కనుక ఆయన నక్షత్రం అనే మాట అంటున్నారు. స్టార్ అని. స్టార్ కదలడు కదా, గ్రహాలు కదులుతాయి. గ్రహాలు కదలకుండానే కదిలే పని అంతా చేస్తాడు ఆయన. కదలకుండా అందరినీ కదిలిస్తారు. చక్రం తిప్పుతూ ఉంటాడు. సూర్య నారాయణమూర్తి విష్ణు చక్రం తిప్పినట్టు తిప్పుతున్నాడు. ఆయన కదలకుండా మిగిలిన వాటన్నిటినీ కదిపించే పని చేస్తున్నాడు. ఆ గ్రహాధిపతి కనుక ఈయన గ్రహరాజు, గ్రహాధిపతి సూర్యుడు. చాలా చక్కగా అసలు సూర్యతత్వం అంటేనే ఇంత ఉందండి చెప్పుకోవటానికి. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః.